జ్ఞాపకం చేస్తాను. నాకు ఇచ్చిన సమయం కొలదే నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఈ వార్షికోత్సవ సభలలో మనం చేయవలసిన చాలా పనులు ఉన్నాయి. దైవ గ్రంథంలో వార్షికోత్సవ సందర్భంగా చాలా మాటలు ఉన్నాయి, కానీ ఒక 3 మాటలు నేను ముచ్చటగా జ్ఞాపకం చేస్తాను. ఈ వార్షికోత్సవ సభలలో మనం ఇది ప్రభువును స్తుతించే సమయం. ద టైమ్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్. ప్రభువును స్తుతించే సమయం లేదా ప్రణుతించే సమయం. రెండవదిగా ప్రార్థించే సమయం. ద టైమ్ ఆఫ్ సప్లికేషన్. దేవుని మనం ఏం చేయటం? ప్రార్థించే సమయం. మూడవదిగా హెచ్చరించే సమయం. ఈ వార్షికోత్సవ సభలో మనం దేవుని హెచ్చరికలు కొన్నిటిని నేను జ్ఞాపకం చేస్తాను. మొదటిగా ప్రభువును స్తుతించే సమయం లేదా ప్రణుతించే సమయం. మనకు బాగా పరిచయమైన మాటలే నేను జ్ఞాపకం చేస్తాను. 103వ కీర్తన 1-2 వచనాలు మనం బాగా తెలుసు కదా. ఆ మాటలే జ్ఞాపకం చేసుకొని పాత నిబంధన గ్రంథములో ఎక్కువగా దేవుని స్తుతించిన వారిలో ప్రథముడుగా దావీదు మనకు కనబడుతూ ఉన్నాడు. 103వ కీర్తన 1-2 వచనాలు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమందున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువు. ఆయన చేసిన ఉపకారములలో దేవుని కృపను బట్టి 12 సంవత్సరంలో ఈ వార్షికోత్సవాలు మనం జరుపుకుంటుండగా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరిచిపోకూడదు. గనక మరిచిపోకుండా మనము దేవుణ్ణి ఏం చేయాలి? స్తుతించాలి. రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. హబక్కు గ్రంథము తీసిన వారు ఎవరైనా ఉంటే కొంచెం సహకరించండి. హబక్కు గ్రంథము 2వ అధ్యాయం 1-2 వచనాలు. హబక్కు 2వ అధ్యాయం 1-2 వచనాలు. మూడవ అధ్యాయం ప్రార్థన. నేను భయపడుచున్నాను. సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములను నూతనపరచుము, దాన్ని తెలియజేయుము. కోపించుచునే వాత్సల్యత. చాలు. తర్వాత లూకా రాసిన సువార్తలో 13వ అధ్యాయం. లూకా రాసిన సువార్త 13వ అధ్యాయం 13వ అధ్యాయం మనకు తెలిసిన భాగాలే నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 13వ అధ్యాయం 6, 7, 8 వచనాలు 9 వరకు. ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము,
అది ఫలించినా సరే లేని ఎడల నరికించి వేయమని అతనితో చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రములు. ఈ సమయమందు మేమందరం మీ సన్నిధిలో కూడి రావటానికి, మిమ్మల్ని స్తుతించటానికి, నీ మాటలు వినటానికి మీరు మాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి స్తోత్రాలు. బలహీనుడను, నన్ను మరుగుపరచండి, మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరచుకొనండి. ప్రజలు మీ వారే, వాక్యము మీది, కార్యం చేసే దేవుడవు నీవు. నీ ఆత్మ కార్యాన్ని జరిగించి దేవా మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరచుకోమని వేడుకొనుచున్నాను. దేవా అన్ని విషయాల్లో సహాయం చేయమని, సిస్టమును, కరెంటును మమ్మల్ని మీ స్వాధీనించుకోనమని వేడుకొనుచు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థించి వేడుకొనుచున్నాం మా తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, ఈ ఉదయకాలమందు మనమందరం దేవుని మాటలు శ్రద్ధగా విందాం. నేను మాటికి ఒక మాట చెప్తా ఉంటాను. బాగుగా వినివారు బాగుపడతారు, బాగుగా వినివారు బాగుగా వినివారు బాగుపడతారు, బాగుగా వినని వారు బాధపడతారు, బావుగా వినని వారు బాధపడతారు, బావుగా తినేవారు బలపడతారు. కనుక ఈ సమయమందు మనమందరం కూడా బావుగా విందాం, బాగుపడదాం. తర్వాత మీటింగ్ అయిన తర్వాత మధ్యాహ్నం కూడా బావుగా తిందాం. కనుక ఇప్పుడు ఏం చేయాలి? బాగుగా వినడానికి మనం అందరం కూడా ప్రయత్నం చేద్దాం. దేవుని బిడలంగా మనమందరము మనల్ని మనం మోసపరుచుకోకుండా దేవుని మాటలను ఏం చేయాలి? శ్రద్ధగా వినడానికి మనం ప్రయత్నం చేయాలి. అందుకని యాకోబు పత్రికలో 1వ అధ్యాయం 22వ వచనములో, మీరు వినువారు మాత్రమై ఉండక మిమ్మల్ని మీరు ఏం చేసుకోకూడదు. అబ్బా నన్ను వాళ్ళు మోసం చేసిరి, వీళ్ళు మోసం చేసిరి అంటున్నాం. మనల్ని మనమే ఏం చేసుకుంటాం? ఇట్లా ఎవరైనా చేసుకుంటారా? మనల్ని మనమే ఏం చేసుకోకూడదు, మోసం చేసుకోకూడదు. ప్రభు బిడలంగా మనల్ని మనం మోసపరుచుకోకుండా శ్రద్ధగా దేవుని మాటలు వినాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. మీ మనస్సు అను నడుమును ఏం చేయాలి? కట్టుకొని శ్రద్ధగా దేవుని మాటలు వినాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. మంచిది ప్రియులారా, మనం చదువుకున్న కీర్తనల గ్రంథములో 103వ కీర్తన మనం చదువుకున్నాము కదా. ఈ 103వ కీర్తనలో దావీదు మహారాజు గారు ఆయన పలికిన మాటలను మనం చూస్తా ఉన్నాం. దావీదు గారు ఎన్ని కీర్తనలు రాశాడు? ఒక ప్రశ్న. ఎన్ని కీర్తనలు రాశాడు? కీర్తనల గ్రంథంలో ఎన్ని కీర్తనలు ఉన్నాయి? 150 ఉన్నాయి. అందులో దావీదు గారు ఎన్ని రాశాడు? 70. ఇక్కడ నుంచి ఆన్సర్ వచ్చింది, ఇక్కడ నుంచి రాలే. 73 కీర్తనలు రాశాడు. అందులో ఎక్కువగా మనము చదువుకునే కీర్తన 103వ కీర్తన, 23వ కీర్తనలు, 128వ కీర్తన, ఇవి ఎక్కువగా మనం 127వ కీర్తన, ఇవి ఎక్కువగా మనం ఆయా సందర్భాలలో సందర్భ సహితంగా దేవుని దాసుల ద్వారా మనం వింటూ వచ్చాం. ఈ సమయమందు ఇక్కడ పాత నిబంధన గ్రంథములో ఎక్కువగా దేవుని స్తుతించిన వారిలో ప్రథముడు ఎవరు అంటే దావీదు గారే. ఆయనలాగా దేవుని స్తుతించిన వారు మనకు పాత నిబంధన గ్రంథంలో ఎవరు కనపడరు, అంతగా కనపడరు. కొత్త నిబంధనలో కూడా ఎక్కువగా దేవుని స్తుతించిన వారిలో పౌలు గారు మనకు కనబడతాడు. ప్రతి విషయం నందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం పౌలు గారు తన పత్రికలలో తను వ్రాయటం మనం చూడగలం. కనుక పాత నిబంధన గ్రంథంలో దావీదు గారు దేవుని ఎక్కువగా స్తుతించటం, కొత్త నిబంధన గ్రంథంలో పౌలు గారు ప్రతి విషయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం మనం దైవ గ్రంథంలో చూస్తున్నాం. వార్షికోత్సవ సందర్భంగా కూడా మనము కూడా 12 సంవత్సరాలు గడిచి కదా, 12వ సంవత్సరంలో మనం ప్రవేశించడానికి ప్రభు కృప చూపించాడు. అందును బట్టి ప్రభుకు మనం ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులను మనం చెల్లించాలి. అందుకని ఇక్కడ మనం చూస్తాం 103వ కీర్తన 2వ వచనంలో, నా ప్రాణమా
యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని నిజంగా ఇట్లా ఉన్నాడా అంటే నిజంగా 100% ఇది ఆయన జీవితంలో కరెక్టే. చేసిన ఉపకారములలో దేనిని మరిచిపోయిన వాడు కాదు. ప్రతి విషయంలో దేవునికి తను నిజంగా చేసిన మేలు మరిచిపోయే వారం మనుషులం. అయితే దావీదు గారు మాత్రం ఆయన మరిచిపోకుండా దేవునికి తను కృతజ్ఞతాస్తుతులను చెల్లించటం మనం చూస్తూ ఉన్నాం. గ్రాటిట్యూడ్ అన్నది యాక్టిట్యూడ్గా ఉండాలి. అంటే థ్యాంక్స్ గివింగ్ అన్నది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం. దేవుని బిడలంగా మనము చాలా విషయాల్లో మనం మర్చిపోతాం. దేవుడు చేసిన మేళ్లను చాలా మాటకు మనం ఏం చేస్తున్నాం, అప్పటికి దేవుడు చేసిన మేళ్లను బట్టి థ్యాంక్స్ చెప్తాం. మరలా వాటిని మనం ఎప్పటికైనా జ్ఞాపకం చేసుకోవటం. దేవుడు గతములో అలాగే ప్రస్తుత కాలములో దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకొని సజీవ లెక్కలో ఉంచాడు కదా. కరోనా కాలంలో ఎంతమంది కాటికి వెళ్ళారు. మనం బ్రతికి ఉన్నామంటే దేవుని మహా కృప. గనుక దేవుని బిడలారా, గ్రాటిట్యూడ్ కృతజ్ఞత అన్నది కదా. కృత ప్లస్ అజ్ఞత కృతజ్ఞత. దేవుడు చేసిన కృత అనగా కార్యములు, జ్ఞత అనగా జ్ఞాపకం చేసుకోవటం. దేవుడు చేసిన కార్యములను ఏం చేయాలి, జ్ఞాపకం చేసుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాడుగా దావీదును మనం చూస్తూ ఉన్నాం. కనుక గ్రాటిట్యూడ్ అన్నది మన యాక్టిట్యూడ్గా మారాలి. ప్రతి విషయంలో మనం ఏం చేయాలంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులను మనము చెల్లించాలి. ఇలాగూ నిజంగా మనం ఒక స్లోగన్ వింటా ఉన్నాం, స్తుతి నీ స్థితిని మారుస్తుందని. గనుక స్తుతి మన స్థితినే కాదు కదా, మన గతిని మన మతిని కూడా మార్చేస్తుంది. అంత శక్తి ఉంది స్తుతికి. స్తుతి నీ స్థితినే కాదు, నీ గతినే కాదు, నీ మతిని కూడా మార్చేస్తుంది. అట్లాగూ ఎవరైనా మార్చబడిన వారు ఉన్నారంటే దానియేలు గ్రంథంలో 4వ అధ్యాయం 34వ వచనంలో మనకు బాగా పరిచయమైన రాజుగారు నెబుకద్నెజర్ రాజుగారు ఉన్నాడు. ఆయన స్థితి ఎట్లా అయిపోయింది, రాజుగా ఉంటున్న ఆయన ఏమైపోయాడు, అడవుల పాలై గడ్డి మేశాడు. అయితే దేవుడు ఆయనను కనికరించి మరలా దేవుడిని ఆయన జీవితంలో చేసిన మేలుకు 34వ వచనము 4:34 దానియేలు గ్రంథం తీసిన వారు ఎవరైనా సహకరించండి. స్తోత్రము చేసి గణపరిచి స్తుతించెను. ఏం చేశాడు, ఒకప్పుడు ఈయన స్థితి వేరు, ఈయన గతి వేరు, ఈయన మతి పోయింది కదా. పశువులాగా ఏమైపోయాడు, గడ్డి మేశాడు. అటువంటి వ్యక్తి మరలా దేవుడు ఆయనను జ్ఞాపకం చేసుకొని మానవ బుద్ధి గలవాడై దేవుని అప్పుడు ఏం చేస్తున్నాడు, దేవుని స్తుతిస్తా ఉన్నాడు. నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని బిడలమైన మనం ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. 100వ కీర్తనలో కూడా మరొక మాట నేను జ్ఞాపకం చేస్తాను. 100వ కీర్తనలో దేవుని బిడలారా, 100వ కీర్తన మొదటి వచనాన్ని మనం చదువుకున్నాం. ఎలాగూ దేవుని స్తుతించాలో ఇక్కడ మనం చూడగలం. ఎలాగూ దేవుని స్తుతిస్తున్నారు, యెహోవాకు ఉత్సాహ ధ్వని చేయుడి. ఏ ధ్వని, ఉత్సాహ ధ్వని. మనం సపోర్ట్ కూడా కొట్టలేకపోతున్నాం. వాళ్ళు చూడండి, మనకు మైకులు ఉన్నాం కాబట్టి పెద్ద కష్టం చెప్పడం. అన్నిలు చూడండి ఎంత ఆర్భాటం చేసుకుంటూ పోతారు కదా. ఎక్కడ పడేయనికి, కాలువలో పడేయనికి డీజేలు పెట్టుకొని ఏం చేస్తున్నారు, ఎంతగా కదా.
వాళ్ళ ధ్వని ఎట్లా, వాళ్ళ ధ్వని ముందు మన ధ్వని ఎక్కడ? అంటే అల్లరికి కర్త గారు, కానీ ఉత్సాహంగా వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి. దేవుని ఎరగని వారు, దేవుని బిడ్డలమైన మనం, ఈ ధ్వని మనలో ఏ ధ్వని? ఉసూరుమనే ధ్వని ఉంది మనలో అని మనం అనకాల. ఏ ధ్వని? మందిరానికి వస్తాం, మనలో ఉసూరుమంటూ ఉంటాం, ఏమో పోగొట్టుకున్నట్లాగా ఉసూరుమంటూ కూర్చొని ఉసూరుమంటూ లేచిపోతుంటాం. కనుక మన ఉసూరుమంటూ ఉండకూడదు దేవుని సన్నిధిలో. ఎలాగూ మనం పాటలు పాడే టయానికి మనలో ఉన్న వీక్నెస్ ఏంటంటే, ఇది చాలా బలహీనత. మా సంఘంలో కూడా నేను చెప్పుకుంటున్నా, పాటలు పాడే టయానికి ఎంతమంది వస్తారు చేతులు ఎత్తుందంటే చాలా తక్కువ మందే. మళ్ళీ పాటలు అయిపోయినాయి అప్పుడే, ఇంకా అయిపోక నీకోసం మళ్ళీ ఏదో పాడుతూ ఉంటామా? ఏదో ఇదేమన్నా పేరెంటమా? ఇంకా పాడుతుంటారులే పేరెంటం కాడ వాడినట్టుగా. పేరెంటం కాడ పాడేటప్పుడు చాలా సంఘాలు ఇది కూడా ఒక వీక్నెస్సే. పరిశుద్ధుల కలయిక లేదు కాబట్టి మరొక పాట పాడుకున్నాం. ఎవడు చెప్పినాడు ఇది? వాళ్ళ కలయిక కోసం మనం ఎందుకు పాటలు పెంచాలా? మన టైం టేబుల్ మనకంతే. మా సంఘంలో కూడా నేను ఎంతమంది అన్నా రాని, 10 మంది రాని, టయానికి ప్రారంభం చేయి, టయానికి ముగించడం, పరిగెత్తుకుంటే వాళ్ళే రావాలా. వాళ్ళ కోసం మనం పాటలు పెంచకూడదు. పేరెంటం కాదు కదా ఇది. ప్రభు బిడ్డలమైన మనం ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యెహోవాకు ఉత్సాహ ధ్వని చెయ్యుడి, సంతోషముతో ఆయనను ఉత్సాహ గానము చేయుచు ఆయన సన్నిధికి రండి. ఎట్లాగూ రావాలి కదా. 4వ వచనంలో కూడా కృతజ్ఞత చెల్లించుచు ఆయన గుమ్మములో, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో. నేను ఈ వాక్యం మనలో ఎంతమందిలో నెరవేరింది? మందిరానికి వస్తున్నారు కదా, ఎంతమంది పాటలు పాడుకుంటూ వచ్చారు? ఒకసారి చేయెత్తామంటే ఎంతమంది మనం చేతులు ఎత్తగలం? అవునా? మందిరానికి వచ్చే ముందే ఏం చేయాలంట? చెప్పండి అమ్మా. మందిరానికి వచ్చే ముందే, గుమ్మంలోనికి రాకముందుకి ఏం చేయాలా? పాటలు పాడుకుంటూ రావాలా మన భాషలో. మనము మందిరంలోకి వచ్చి కూర్చొని కూడా ఏం చేయం? మనం ఎట్లా ఉందో చూడండి. దేవుని బిడ్డలైన వారు మందిరంలోనికి వచ్చినాకైనా కూడా ఏం చేయలేకున్నారు? హృదయపూర్వకంగా పాటలు పాడలేకపోతున్నాం. కనుక దేవుడు మనకి ఇలా చెల్లిస్తున్నాడు, ఉత్సాహం, సంతోషముతో కదా, లేదా ఉత్సాహముతో. 3వది ఇక్కడ కృతజ్ఞతాస్తుతులతో, కృతజ్ఞత కీర్తనలతో. ఎలాగూ దేవుని స్తుతించాలో ఇక్కడ మనం చాలా పదాలు వెతుక్కోవచ్చు. దేవునికి మధుర గానం చేసిన వాడు ఎవరు? సమూయేలు 2వ గ్రంథం 23వ అధ్యాయం 1వ వచనం. మధుర గానం చేశాడంట. ఏ గానము? చెప్పండి అమ్మా, ఏ గానము? మధుర గానం చేశాడంట. అబ్బా, ఏ గానం చేయాలి ఇప్పుడు మనం కూడా? వార్షికోత్సవంలో మాకు ప్రవేశం ఇచ్చావు ప్రభువా అని కదా. అన్నగారు వాయిస్ చాలా స్వీట్ వాయిస్, చాలా బాగుంది వాయిస్. కనుక అట్లాగూ మధుర గానము మనం కూడా ఏం చేయాలి? తీశారన్న సమూయేలు 2వ గ్రంథం 23వ అధ్యాయం 1వ వచనం. మధుర గానము చేసిన గాయకుడగు దావీదు. ఏ గానము? దేవుడు మనకి ఇచ్చిన స్వరం ఏదైనా. నాకు పాటలు పాడడానికి రాదు అనకండి. దేవుడు నీకు ఏ స్వరం ఇచ్చాడో, కోయిల స్వరమైన పరుల కదా, కాకి స్వరం దేవుడు మనకి ఇచ్చాడు. మరి ఏం చేస్తాం? మరి ఆ స్వరంతోనే. అట్లాగే దేవుని మనం ఏం చేయాలి? మధురంగా చేసేవాళ్ళు ఉన్నారు, దావీదు గారు చేశారు. అట్లాగైతే దేవుడు మనకు ఏ స్థితిలో పెట్టాడో ఆ స్థితిలో అయినా మనం ఏం చేయటం? ఏ గానం చేయాలి అంటే నీవు హృదయపూర్వకంగా నువ్వేం చేయాలి? దేవా, ఈ 12వ వార్షికోత్సవంలోకి మాకు ప్రవేశం ఇచ్చావు, ఎంతో మందికి లేనటువంటి భాగ్యాన్ని దేవా నీవు మాకు ఇచ్చావు ప్రభు అని రియలైజేషన్ కావటం మనం కదా. ఎందుకంటే ఎంతోమంది నిర్మూలమైపోయారు. ఎంతోమంది ఏమైపోయారు? నిర్మూలమైపోయారు. మేము నిర్మూలం కాకుండా మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచావు ప్రభువా, నీకు స్తోత్రములని హృదయపూర్వకంగా దేవునికి కృతజ్ఞతలు చెల్లించటం.
నిజంగా మనం అంటే దేవునికి ఎంత ఇష్టం అంటే, అమ్మ మీ పిల్లలు ఉన్నారు కదా, వానికి రాత్రి అంతా వాడు నీ దగ్గరే పడుకుంటాడు, మళ్ళీ ఉదయం లేస్తానే నా బుజ్జే, నా కన్నే, నా బంగారే అని మళ్ళీ ముద్దు పెట్టుకుంటా ఉంటావు. అంటే ఏమన్నా మార్పు వచ్చిందా వానిలో? ఏం లేదు. నిన్నటి ఉన్న పిల్లోడే ఉదయం ఉన్నాడు, అయినా ఉదయం లేచే లోపల ఏమంటున్నావు? నా బుజ్జే, నా కన్నే, నా బంగారే, నా కొండే అంటున్నావు. అట్లాగూ నీ పిల్లలను చూసి నీకు ఎంత వాత్సల్యత వస్తుందో, దేవునికి కూడా మనము కూడా నిర్మూలం కాకుండా మనల్ని కూడా ఏం చేశాడంటే సజీవులుగా ఉంచాడు. విలాప వాక్యముల గ్రంథంలో చూద్దామా? 3వ అధ్యాయం. విలాప వాక్యముల గ్రంథం 3వ అధ్యాయం 22, 23 వచనం. తీసిన వారు కొంచెం. కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎలా ఉందంట? ఎడతెగక ఉన్నది. అబ్బా, ఎడతెగక ఉన్నది. మనము నిర్మూలము అనుదినము అనుదినము నూతన వాత్సల్యత అన్నాడు కదా. ఎంతనో చూడండి, అనుదినం మనల్ని చూస్తానే దేవునికి ఏమొస్తుంది? వాత్సల్యత అంట. ఉదయకాలం లేవగానే వీడు చనిపోకూడదు, వీడు బ్రతకాల అని 24 గంటల టైం నీ అకౌంట్ వేసేస్తున్నాడు. అనుదినము ఏం చేస్తున్నాడంట? నూతన వాత్సల్యత. మన బిడ్డలకు ఉదయకాలం లేవగానే మనం ఎంత కౌగలించుకొని ప్రేమిస్తామో, మన పిల్లల పట్ల అంతగా కంటే ఎక్కువగా అనుదినము నూతనమైన వాత్సల్యత మన పట్ల చూపుతున్నాడు. కాబట్టి మనం నిర్మూలం కాకుండా ఉన్నాం. కనుక దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ఎలాగూ దేవుని స్తుతించాలో మనం చూస్తున్నాం. ఎందుకు దేవుని స్తుతించాలి అంటే ఆయన దేవుడు కాబట్టి. 100వ కీర్తనలో అలాగట్లే పెట్టుకోండి. 100వ కీర్తనలో మళ్ళీ అక్కడికి వద్దాం. 100వ కీర్తనలో అక్కడే రాయబడిన మాట. 100వ కీర్తనలో 3వ వచనం, యెహోవాయే దేవుడని కదా. యెహోవాయే దేవుడు కాబట్టి, దేవుళ్ళలో ఒకడు కాదు, ఆయనే దేవుడు కాబట్టి ఆయనకు మనం ఏం చేయాలి? యెహోవాయే దేవుడు. చాలామంది మా ఇంట్లో కూడా మేము చిన్నప్పుడే ఉన్నప్పుడు మా ఇంటి దేవుడు ఒక ఆయన ఉండేవాడు కదా. మా ఇంటి దేవుడు, వీధికి దేవుడు, గ్రామానికి దేవుడు. కొంతమంది పేర్లు పెడుతున్నారు. ఇంటి దేవుడు, మా వీధి దేవుడు కదా, ఊరు దేవుడు, దేశానికి దేవుడు కాదు. ఈయన ఎవరు అంటే ఈయనే సృష్టికర్త. సూర్యుడు ఎందరికీ? అందరికీ. చంద్రుడు ఎందరికీ? అందరికీ. వెన్నెల ఎందరికీ? అందరికీ. దేవుడు కూడా అందరికీ. కనుక దేవుని బిడలారా, దేవుడు యెహోవాయే దేవుడు కాబట్టి ఆయనను మనం స్తుతించాలి అని నేను జ్ఞాపకం చేస్తున్నాను. తర్వాత ఇక్కడ కింది లైన్లో ఆయనే మనల్ని, ఎందుకు అంటే యెహోవా దేవుడు కాబట్టి. రెండవది ఇక్కడ చూస్తున్నాం, ఆయనే మనల్ని పుట్టించాడు. మనల్ని ఏం చేశాడు? పుట్టించాడు. మా అమ్మ మా నాయన కదా పుట్టించింది నాకండి. మీ అమ్మ మీ నాయన పుట్టించాడు, కరెక్టే కాదనను. వాళ్ళను పుట్టించింది ఎవరు? వాళ్ళ నాయనలు. వాళ్ళను పుట్టించింది ఎవరు? వాళ్ళ నాయనలు. వాళ్ళని పుట్టించింది ఎవరు? వాళ్ళ నాయనలు. అట్లా ఎన్నుకోండి, ఎవరు అసలు మూలం? ఎవరు? దేవుడే. అర్థమవుతుంది కదా. గనక మూలాన్ని మనం పట్టుకోవాలి. ఆయనే మనల్ని ఏం చేశాడు? పుట్టించాడు. తర్వాత మళ్ళా మనము ఆయన వారం, తర్వాత ఆయన ప్రజలం, తర్వాత ఆయన ప్రజలం, ఆయన మేపు. శారీరకంగా ఆధ్యాత్మికంగా మనకు ఆహారం ఇచ్చి ఆయన మనల్ని ఏం చేస్తున్నాడంటే కదా, మేపుతా ఉన్నాడు. కనుక ఆయన మన పట్ల ఇన్ని మేలులు మనం చేశాడు. కనుక దేవుని బిడ్డలారా, మనమే కాదు సమస్త జనులందరూ కూడా ఏం చేయాలంట? మన మొదటి వచనం సమస్త దేశములారా అన్నాడు. ఎవరెవరు? సమస్త దేశములారా. ఎలాగో స్తుతించాలో చూసాం, ఎందుకు దేవుని స్తుతించాలో చూసాం. మూడవది ఇక్కడ చూస్తున్నాం, ఎవరు దేవుని స్తుతించాలి అంటే సమస్త దేశములారా అనే మాట చూస్తున్నాం. సమస్త దేశములారా. ఇలాగ మనం స్తుతించలేకపోవడానికి కారణం ఏమిటంటే, మందిరానికి వచ్చింటాం, మన హృదయంలో ఎన్నో భారాలు పెట్టుకుని వచ్చింటాం.
నిజంగా అవన్నీ బయట పడేసినాం. అట్లాగే భారాలతోనే మందిరానికి వస్తాం. కనుక ఈ భారాలన్నీ కొంచెం ఏం చేయాలంటే పక్కన పెట్టేయాలి. దేవుని స్తుతించాలి అంటే నీ హృదయంలో ఆ నీ హృదయంలో ఆ స్తుతి అనుభవం రావాలంటే దేవుడు చేసిన మేళ్లను నువ్వేం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలి. ఇర్మియా గ్రంథంలో చూద్దాం చూడండి. కొంతమంది మందిరానికి వస్తున్నప్పుడు ఎలా వస్తున్నాడో చూద్దాం చూడండి. 17వ అధ్యాయము ఇర్మియా గ్రంథంలో దేవుని స్తుతించలేకపోతున్నాడు. కారణాలు ఏమిటో అంటే దైవ గ్రంథంలో నుంచి ఒక కారణం నేను జ్ఞాపకం చేస్తాను. వచ్చినా మనం అందరం ఎలా ఉన్నామో మందిరంలో కొన్ని భారాలు మనం మోసుకొని వస్తున్నాం. ఇశ్రాయేల్ ప్రజల గురించి చెబుతూ ఇక్కడ 17వ అధ్యాయం 26, 27 వచనాలు అన్న చదవన్నా. 26, 27 17వ అధ్యాయం. ఇవి తీసుకొని రావాలా? ఏమేమి తీసుకొని రావాలి? ఇవి తీసుకొని రావాలా? ఇవి తీసుకొని రాకుండా యెహోవా మందిరమునకు స్తుతి యాగ ద్రవ్యములను తీసుకొని ఏం తీసుకొని రావాలి? స్తుతి యాగ ద్రవ్యములను తీసుకొని మనం దేవుని మందిరానికి వస్తున్నప్పుడే ఆదివారమే కాదు, దేవుడు చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకొని దేవుని స్తుతించడానికి దేవుని మందిరానికి స్తుతి యాగ ద్రవ్యములు తీసుకొని అని అన్నాడు. గనుక తీసుకొని వచ్చేదరు. అయితే మీరు విశ్రాంతి దినమున నుంచి బరువులు మోసుకొనుచు యెరూషలేము గుమ్మములలో ఏం మోసుకొని వస్తున్నారమ్మా? బరువులు మోసుకొని వస్తున్నారు. చాలా మందికి కుటుంబం అనే ఒక బరువు ఉంది. అవునా? ఉంది. పిల్లలకు, చదువుకునే పిల్లలకు ఏ బరువు ఉంది? చదువు అనే బరువు ఉంది. పెళ్లి కాని వారికి ఏముంది? పెళ్లి కాలేదే అన్నది ఒక బరువు ఉంది. కొంతమందికి కుటుంబాలు ఉండి పిల్లలు ఉండి అప్పుల అనే బరువుతో ఏం చేస్తున్నారంటే రకరకాలైన బరువులతో ఎక్కడికి వస్తున్నారు? యెరూషలేము గుమ్మములో ప్రవేశించారు. గనుక ఈ బరువులు మోసుకొని వస్తే దేవునికి మనం ఎలా కృతజ్ఞతలు చెల్లించగలం? ఈ బరువులన్నీ తీసివేసుకోవాలి. ఇవన్నీ బరువులు తీసేసుకొని దేవుని మందిరానికి ఎలా రావాలి? యెహోవా మందిరమునకు స్తుతి యాగ ద్రవ్యములను. గనుక దేవుని బిడలారా, దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులను మనము చెల్లించాలని, ఇటువంటి బరువులతో కాకుండా కృతజ్ఞతాస్తుతులతో స్తుతియాగ ద్రవ్యములతో దేవుని సన్నిధికి మనం రావాలని దైవ గ్రంథంలో దేవుడు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. కనుక దేవుని బిడ్డలమైన మనమందరం కూడా తెసలు రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయం 16వ వచనంలో ఉన్నట్టుగా ప్రతి విషయమునందు అని అన్నాడు. ఎన్ని విషయాలు? ప్రతి విషయమునందు దేవునికి ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు. కనుక ద టైమ్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్. కనుక దేవునికి ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించాలని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఒక పాప, చిన్న పాప, అడుక్కునే పాప, పేదరాలు, ఒక షాప్ యజమాని, బేకరీ షాప్ యజమాని ఈ పిల్లల కొరకై కొన్ని బ్రెడ్ పీసులు ఒక డబ్బా పెట్టాడు వాళ్ళ కిరాణం షాప్ దగ్గర. వాళ్ళ దగ్గర ఎక్సెస్ అయినటువన్నీ కూడా అక్కడ డబ్బాలో వేసేవారు. అక్కడున్న ఆ పేద పిల్లలందరూ కూడా ఆ డబ్బాల దగ్గరికి వచ్చి ఆ డబ్బాలో ఉన్న బ్రెడ్ పీసులన్నీ తీసుకొని వెళ్ళిపోయేవారు. ఒక్క పాప మాత్రం యజమాని దగ్గరికి వెళ్ళి థ్యాంక్స్ చెప్పేదంట. థ్యాంక్స్ చెప్పేది. అయ్యా, మాకు ఈ బ్రెడ్ ముక్కలు ఇచ్చావు, థ్యాంక్స్ అని చెప్పేవారు. చాలా మంది అట్లా తీసుకొని వెళ్ళిపోతారు. ఒక పాప మాత్రం థ్యాంక్స్ చెప్పేదంట. ఇట్లాగ ఒక రోజు కాదు, మళ్ళా మరుస రోజు, ఇట్లా రెండవ రోజు, ప్రతిరోజు ఆ బేకరీ యజమాని కొన్ని బ్రెడ్ పీసులు అక్కడ డబ్బాలో పెడితే పేద పిల్లలందరూ వచ్చి తీసుకుని వెళ్ళారు. ఒక పాప మాత్రం దేవునికి, అంటే ఆ యజమానికి థ్యాంక్స్ చెప్పేది. ఒకరోజు ఈయన ఆ బ్రెడ్ పీసులలో ఒక బ్రెడ్ పీసులో ఒక బంగారు నాణెం పెట్టాడంట.
బ్రెడ్ పీసులలో ఒక బంగారు నాణెం పెట్టాడంట. బంగారు నాణెం ఉన్న ఆ బ్రెడ్ పీసు ఎవరైతే థ్యాంక్స్ చెప్పారో ఆ పాపకి వచ్చింది. ఆ బ్రెడ్ పీసు విరి ఆయన విరిచే లోపల ఆ బ్రెడ్ పీసులో ఏముందంటే బంగారు నాణెం ఉంది. ఆ యజమాని దగ్గరికి వెళ్ళి చెప్పిందంట, అయ్యా ఈ బ్రెడ్ పీసులో ఇది ఉంది అయ్యా అని చెప్పిందంట. ఆ వెంటనే ఆయన ఆశ్చర్యపోయి నేను పరీక్షించడానికి ఇది పెట్టానని చెప్పాడంట. కనుక అది ఆమెకి ఇవ్వడాన్ని బట్టి, అంటే ఆ బ్రెడ్ పీస్లో ఉన్న నాణ్యము ఆ యజమానికి ఇవ్వడాన్ని బట్టి ఆయన బాగా చాలా సంతోషపడి ఈ అనాథ పాపను తన బిడ్డగా పెంచుకున్నాడంట. అంటే ఈ అమ్మాయిలో ఉన్న ఒక మంచి గుణం థ్యాంక్స్ చెప్పేది. అట్లాగే రెండవది ఏమిటి, బంగారు నాణ్యం దొరికినా కూడా తీసుకోకుండా యజమానికే ఇచ్చిందని, నువ్వు నా ఇంటిలో ఇప్పుడు అనాథ పాప కాకుండా నీవు నా పాపగా ఉండమ్మా అని చెప్పాడు. కనుక ఆ అమ్మాయి జీవితం ఏమైపోయింది, మారిపోయింది ప్రియులారా. ఒకప్పుడు అనాథ బాలిక ఇప్పుడు ఒక యజమానికి, ఒక మంచి ధనవంతునికి కుమార్తెగా మార్చబడింది. కారణం ఏమిటంటే ఆ థ్యాంక్స్ గివింగ్ ఆమెలో ఉండడాన్ని బట్టి, నమ్మకత్వాన్ని బట్టి ఆమె స్థితి గతి మారిపోయింది. కనుక దేవుని బిడ్డలమైన మనం కూడా ఈ విషయాలన్నీ జ్ఞాపకం చేసుకొని దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులను చెల్లించాలని నేను జ్ఞాపకం చేస్తున్నాను. రెండవదిగా మనం చూద్దాం. రెండవది ప్రార్థించే సమయం, ద టైమ్ ఆఫ్ సప్లికేషన్. కనుక దేవునికి అప్లికేషన్ లేనిది ఏం రాదు, సప్లికేషన్ ఉండదు. మనం అప్లై చేయండి, మనకేం కావాలనుకుంటాం. ఇప్పుడు ఆఫీస్కి వెళ్తామమ్మా, అప్లికేషన్ పెట్టాయా అంటాడు, ఈ పలానా అవసరం ఉంది. అప్లికేషన్ పెడితే మనకు ఏమొస్తుంది, అక్కడి నుంచి రిప్లై వస్తుంది. మనం అప్లై చేయకుంటే సప్లై ఎలా వస్తుంది చెప్పు. చాలాసార్లు మనం ఈ భారం ఆయన మీద ఎందుకులేని మనమే మోసుకుంటా ఉంటాం. దేవుని బిడ్డలారా, ఈ హబక్కు గ్రంథములో కూడా మనం చూసినప్పుడు 3వ అధ్యాయంలో 1-2 వచనాల్లో ఈ హబక్కు అనే ప్రవక్త కూడా కలవరముతో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ 1-2 వచనాలు ఈ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఆయన ఎంతో కలవరముతో ఉన్నట్టుగా ఆ అధ్యాయం మనం చదివినప్పుడు కలవరముతో ఉన్న ప్రెస్టేషన్లో తను ఎంతోగానో మరి బాధపడుతూ ఉన్నాడు. అయితే ఇక్కడ మనం చూసిన 3వ అధ్యాయంలో వచ్చినప్పటికల్లా దేవుని బిడ్డలారా, ప్రార్థనలో ఉన్న హబక్కును మనం చూస్తున్నాం. దేవా, ఈ విధంగా సంవత్సరాలు జరుగుతున్నాయి, నీ కార్యములను నూతన పరచుమని తను ప్రార్థన చేయడం మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుని బిడ్డలారా, నిజంగా పవర్ఫుల్, అంటే నిజంగా ప్రార్థన ఎంత శక్తివంతమైందో మనం చూసినప్పుడు ఈ అధ్యాయంలో అంతవరకు కలవరంలో ఉన్న ఆయన ఇప్పుడు చూడండి 3వ అధ్యాయానికి వచ్చే లోపల ఎంత పీస్ఫుల్గా ఉన్నాడో. ఆ చివరిలో వచనాలు మనం చూస్తుంటే ఏమి లేకపోయినా కదా, శాలలో నిజంగా ఏమేమి ఉండాలో అవన్నీ ఏమి లేకపోయినా నేను ఎట్లా ఉంటాను, యెహోవా యందు, నా రక్షణకర్త అయిన యెహోవా యందు నేను ఆనందిస్తాను. ఏమి ఉన్నా లేకపోయినా అంతవరకు కలవరంతో ఉన్న ఆయన ఇప్పుడు ఎట్లా వచ్చాడో చూడండి. ప్రార్థన చేయగా పీస్ఫుల్గా ఉన్నాడు కదా, ఎంతగా దేవుడు నెమ్మదిచ్చాడు. ఏమున్నా లేకపోయినా ప్రభువా నేను నీ వాడనిగా ఉంటాను, నీ దాననగా ఉంటానని మనం కూడా ఇట్లా ఉంటే ఎంత బాగుంటుంది. దేవుని బిడ్డలారా, మనం కూడా చాలాసార్లు ఎన్నో సమస్యలు ఉన్నాయి, నేను కాదనను కుటుంబంలో. అయితే దేవుని బిడ్డలమైన మనం అయ్యా ప్రతి విషయాన్ని బట్టి మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి అని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 6వ వచనంలో మనం చూద్దాం. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో పౌలు గారు నిజంగా ఆ పత్రిక రాస్తున్నప్పుడు జైల్లో ఉన్నాడు. ఫిలిప్పీయులు నిజంగా వాళ్ళకి ఈ ఉత్తరాన్ని రాస్తున్నప్పుడు జైల్లో ఉండి ఆయన లోపల ఉన్న ఆయన బయట ఉన్న వారికి ఏం చెప్తాడంటే, ఫిలిప్పీయులారా దేనిని గూర్చియు చింతపడకు. దేనిని గూర్చియు, కొంచెం చెప్పండి అమ్మ గట్టిగా, దేనిని గూర్చియు, ఇంకో కొంచెం గట్టిగా, దేనిని గూర్చియు చింతపడకుడి అని అన్నాడు. కనుక దేని విషయంలో కూడా చింతపడకుండా ప్రతి విషయంలో ప్రార్థన చేయండి అన్నాడు. ప్రతి విషయంలో ఏం చేయాలన్నాడు, ప్రార్థన చేయండి అన్నాడు. నాకు గతంలో మా ఇంట్లో ఎన్జిఓస్ కాలనీలో లెట్రిన్లో నీళ్ళు పోవడం లేదు, నీళ్ళన్నీ అవన్నీ పైకి వస్తూ ఉన్నాయి, ఎక్కడన్నా బ్లాక్ అయిపోయింది, అర్థం కాలేదు. ప్లంబర్లో నేను పిలిపించాను,
ఒకరిని కాదు, చాలా ఇద్దరు ముగ్గురు పిలిపించాను. ఎవరు ఏం చెప్పలేకున్నారు. ఇది ఎక్కడ అయిందో అన్నా మాకేం అర్థం కాలేదు, లెట్రిన్ ఏమో నిండిందేమో అని అన్నాడు. లెట్రిన్ నిండింది అని అంటున్నారు, కానీ అది సరైన కారణము కాదు అని నాకు అర్థమైంది. నేను వెంటనే ప్రార్థన చేశాను, ప్రభువా ఈ సమస్య నాకు చాలా తీవ్రంగా ఉంది, దీని విషయంలో ఒక మంచి ఆలోచన ఇయ్యి నాయనా అని ప్రార్థన చేశాను. నిజంగా వాళ్ళు చెప్తున్న ఆలోచనలు నాకు సరిగా లేవు. వాళ్ళు ఏదో చెప్తున్నారు వాళ్ళకు తెలిసినట్టుగా, బ్లాక్ అయిపోయి ఉంటుందన్నా, లెట్టి నిండింటుందని ఒకరు, ఇంకొకరు ఇట్లా చెప్తా ఉన్నారు. నేనైతే నిజంగా వేరే వాళ్ళు ఉండి ఆ వెంకప్ప అంగట్లో ఏదో పౌడర్ ఉంటుంది అదే అని ఒకరు, ఇంకొకరు యాసిడ్ పోయాను ఇంకొకరు, ఇవి చేశారు. నేను ఇవన్నీ చేశాను, పోయాం దాంట్లో ఏమంటే వేశాను, కానీ సమస్య పరిష్కారం లేదు. నాకు అనిపించింది, దేవా నువ్వు జ్ఞాపకం చేసుకుంటే ఈ సమస్య చాలా సులువు అవుతుంది, చాలా సులువు అవుతుంది ప్రభువా, ఒక ఐడియా ఇయ్యో ప్రభువా అని నేను దేవుని సన్నిధిలో అక్కడే రోడ్డు మీద, నాకు అవుట్ సైడ్లో నీళ్ళు వచ్చే దగ్గర నాకు ఎందుకు అక్కడే ఆలోచన వచ్చింది. వెంటనే అక్కడనే మోకరించి, ఆ అవుట్పుట్ వచ్చే దగ్గర మోకరించి, మనకు ఇక క్యాప్ ఉంటుంది కదా, అంత గల్లు క్యాప్ ఉంటుంది, ఆ క్యాప్ లోపల ఒక అతని మెస్సు పెట్టాడు. మెస్సు పెట్టడాన్ని బట్టి ఏమైందంటే నీళ్లు రావడం లేదు. అది అంత ముందుకు వచ్చాయి, ఎక్కువ రావడాన్ని బట్టి అడ్డపడి ఇంకా ఫిల్అప్ అయిపోయి నీళ్ళు రాకుండా ఉన్నాయి. నేను దాన్ని తీసుకుని అట్లా ఊరికే బయటికి లాగాను అంతే, ఎడమ చేతి అట్లా లాగేసాను. లాగేస్తాను, నీళ్ళన్నీ కూడా ఉప్పెనలాగా వచ్చేసాయి. ఐడియా ఏం చేస్తుంది నీ జీవితం? ఒక్క ఐడియా దేవుడిస్తే దాదాపు 20,000 ఖర్చు మిగిలింది నాకు. ఒక్క ఐడియా దేవుడిస్తే 20,000 రూపాయలు ఖర్చు కావాల్సింది. వాళ్ళు చెప్పిన నాకు విధానం, దాన్ని లెట్రిన్ అంతా క్లీన్ చేయాలంటే, బండలు క్లీన్ చేయాలి, గవర్నర్ తీసుకొచ్చి ఇదంతా చేయాలంటే చాలా టైము వేస్ట్. కనుక ఒక్క ఐడియా దేవుడు ఇస్తే, దేవుని బిడ్డలారా, మనకి ఎంత సేవ్ అవుతుందంటే అమౌంట్, మన టైం సేవ్ అవుతుంది, మన మనీ కూడా సేవ్ అవుతుంది. కనుక ఏ విషయంలో కూడా దిగులు పడకుండా ప్రతి విషయంలో ఏం చేయాలన్నాడు? ప్రార్థన చేయండి. ఎన్ని విషయాలలో? ప్రతి విషయంలో మనం ఏం చేయాలి? ప్రార్థన. దేవుని మీద ఆశ పెట్టుకుని వాడు ధన్యుడు అన్నాడు. ఎవరి మీద ఆశ పెట్టుకోవాలమ్మా? భర్త మీదనా? భార్య మీదనా? మనం పిల్లల మీదనా? కదా, పిల్లలు మన మీదనా? మనం అందరం కూడా ఎవరి మీద ఆశ పెట్టుకోవాలి? చెప్పండి, ఎవరి మీద? అమ్మా దేవుని మీద ఆశ పెట్టుకోనండి. భర్త పోయినా మనకు ధైర్యం ఉంటుంది, భార్య పోయినా ధైర్యంగా, పిల్లలు మనం ప్రేమించకపోయినా, నా పిల్లలు నన్ను ప్రేమించడం లేదయ్యా అని ఏడుస్తూ ఉన్నారు చాలామంది. మా పిల్లలు వయసుకు వచ్చి, చేతికి వచ్చిన పిల్లలు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, చాలామంది ఏడుస్తూ ఉన్నారు. అయితే నేను అంటాను, మన దేవుడైన యెహోవా మీద, యాకోబు ఎవరి మీద ఆశ పెట్టుకున్నాడంట? దేవుని మీద ఆశ పెట్టుకున్నాడు. చూడండి, యాకోబు ఇంటిలో నుంచి వెళ్ళిపోతున్నప్పుడు యాకోబు చేతిలో ఏముంది? వాళ్ళ నాన్న పంపించాడు కదా ఇస్సాకు, ఎక్కడ ఇంట్లో నుంచి పంపిస్తేప్పుడు, ఒరే నాయన ఇద్దరు మీరు ఉంటే ఒకే రోజు ఇద్దరు ఏమైపోతారు? చచ్చిపోతారా బాబు, నువ్వు మీ మామూలు ఊరికి పోరన్నాడు. పోయేటప్పుడు ఏమైనా, అప్పటికే ఇస్సాకు ధనవంతుడు, గొప్పవాడు, ఏమైనా ఇచ్చి పంపించాడా? ఏమిచ్చి నాకు తెలిసి ఒక చేతికర్ర మాత్రం ఇచ్చి పంపించాడు. చేతికర్రని ఇచ్చాడు. మనమేంటి ఇసురు కొట్టాం, ముసలోడా నాకు ఈ చేతికర్ర ఇస్తావా? నువ్వు ఏదైనా ఇచ్చి పంపించకుండా ఇంట్లో నుంచి పిల్లలను పంపిస్తేప్పుడు ఏమిచ్చాడమ్మా? చేతికర్రతో ఆ నదిని, ఆ యోర్దాను నది దాటి వెళ్ళిపోయాడు. ప్రియులారా, తిరిగి వస్తున్నప్పుడు దేవుడు ఎంతగా ఆశీర్వదించాడో చూడండి. మహనీయము అని రాయబడింది 2 సేనలని ఆది కాండంలో మనం చూడాలి. అంటే ఎంతగా దేవుడు ఎవరి మీద ఆశ పెట్టుకుని పోయాడు? దేవుని మీద ఆశ పెట్టుకున్నాడు. నువ్వు ఎవరి మీద ఆశ పెట్టుకుంటున్నావు? అందుకే మన సమస్యలు తీరట్లేదు. మనం దేవుని మీద ఏం చేయాలి?
ఆశ పెట్టుకోవాలి. మనం ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏ ఊర్లో పోటీ చేశాడు? పిఠాపురం కదా, మనకు బాగా తెలుసు. పిఠాపురంలో ఒక రాజు ఉండేవాడు పూర్వకాలం. పిఠాపురం జమీందారు గారు అనేవాళ్ళు వాళ్ళని. పిఠాపురం జమీందారు గారు ఒకడు బోర్డు పెట్టుకున్నాడట, పిఠాపురం జమీందారు గారే నా సహాయకుడని. ఎవరు? భిక్షగాడు. వీడు బతక నేర్చుకున్నాడు. ఏం పెట్టుకున్నాడు బోర్డు రోడ్డు మీద? పిఠాపురం జమీందారు గారు నా సహాయకుడు అన్నాడు. ఇంకొకడు పక్కన ఉన్నాడు, ఇంకొక భిక్షగాడు, వాడు దేవుడే నా సహాయకుడు అని పెట్టుకున్నాడు బోర్డు. వాడు ఇంకొక భిక్షగాడు ఏం పెట్టుకున్నాడు? దేవుడే నా సహాయం. వీడేం పెట్టుకున్నాడు? ఈ బతక నేర్చుకున్నాడు, పిఠాపురం జమీందారు గారే నా సహాయకుడు అన్నాడు. ఒకరోజు వీళ్ళు ఇద్దరు అడుక్కుంటున్నారు, కానీ దేవుడే నా సహాయకుడు అన్నవానికి పెద్దగా సహాయం అందడం లేదు. ఈ పిఠాపురం జమీందారు గారు అని పేరు పెట్టుకున్నాడు. వీడు ఏం పేరు పెట్టుకున్నాడని ఒకానొక దినమందు నిజంగా ఆ రూట్లో ఆ రాజు రానే వచ్చాడంట. ఎవరు చెప్పండి అమ్మా, ఎవరు వచ్చారు ఆ లైన్కు? పిఠాపురం జమీందారు గారే వచ్చినాడంట. రెండు చూశాడంట. వాడేమో దేవుడే నా సహాయకుడు పెట్టుకున్నాడు, వీడేం పెట్టుకున్నాడు? పిఠాపురం జమీందారు గారే నా సహాయకుడు. వీడు బోర్డు పెట్టుకున్నాడు. రాజుగారు చూసి పిలిచాడంట ఇద్దరిని, ఒరే వీడిని చూసి నేర్చుకోరా. వీడు ఏమంటున్నాడు? పిఠాపురం జమీందారు గారే నా సహాయకుడు అన్నాడు. నువ్వు ఏందిరా దేవుడు సహాయకుడు అంటావు? నేనేరా ఈ ఊర్లో ఉండేది, ఇక్కడ ఉండేది నేనేరా, నా సహాయం వల్లనే ఎవడైనా బతుకుతారా అన్నాడంట. సరే అని వాడు ఏం మౌనంగా, దేవుడే నా సహాయకుడు అంటాడు మాత్రం మౌనంగా ఉన్నాడు. పిఠాపురం జమీందారు గారు సహాయకుడు అన్నప్పుడు, ఒరే నువ్వు నా పేరు పెట్టుకున్నా, నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను అని చెప్పాడంట. సరే అని రాజుగారు అప్పటికి ఏం చెప్పకుండా వాళ్ళ హవేలికి వెళ్ళి ఒక బాక్స్ చెప్పాడంట. ఒరే అక్కడ పలాని స్థలంలో నా బోర్డు పెట్టి, పిఠాపురం జమీందారు గారే నా సహాయకుడు బోర్డు పెట్టుకున్నాడు, ఈ బాక్స్ మనకి ఇచ్చి రాపోరా అన్నాడంట. వాడు రాజుగారు చెప్పారు కానీ వీనికి ఇచ్చేశాడు. ఆ బాక్సులో బిర్యానీ పొట్లాలు ఉన్నాయి, ఇంకా కొన్ని భాగాలు రకరకాలు ఉన్నాయి. వాడు ఏమనుకున్నాడు? పిఠాపురం జమీందారు గారే నా సహాయకుడు ఉన్నాడు, బిర్యానీ ఏమో పంపించారు రాజుగారు నాకని. అప్పటికే వీడి బిర్యానీ తిన్నాడు, కడుపు నిండున్నాడు. ఒరే దేవుడే నా సహాయకుడు అని బోర్డు పెట్టుకున్నాడు. పిలిచాడంట, ఒరే ఈ బిర్యానీ పొట్ల నువ్వు తీసుకుపోరా, నువ్వన్న దీన్ని ఎందుకు అట్లా మాడిపోతావరా అన్నాడంట. మాడిపోతావరంటే ఈ బిర్యానీ ఈ ప్యాకెట్ ఎవరికి ఇచ్చాడు? దేవుడే నా సహాయకుడు అంటోడికి ఇచ్చేశాడు. అర్థమైంది కదా? ఈడు నేను బిర్యానీ తిన్నా కదా, ఇంక నాకెందుకు లేని వానికి ఇచ్చేసాడు. వీడు ఓపెన్ చేయకుండా దూరం పోయి ఒక చెట్టు కింద తీసి ఆ బిర్యానీ పొట్టం ఓపెన్ చేసుకొని కడుపు నిండా తిని తర్వాత అందులో వజ్రాలు పెట్టినాడు రాజుగారు. ఇది వీనికి తెలియదు. వీడు బిర్యానీ ప్యాకెట్ అనుకొని వానికి ఇచ్చేసినాడు. తర్వాత వాడు ఒరే ఆ బొచ్చి తీసి ఇసురు కొట్టినాడట. వాడు ఇసురు కొట్టేది, ఒరే నేను ఇంక అడక్కడి నుంచి రాండన్నాడట. ఎవడు? దేవుడే నా సహాయకుడు అన్నాడు. ఇంకా వాడు వెళ్ళిపోయాడు. ఏం జరిగిందని వీనికి తెలియదు, ఏందని వీడు చెప్పలే. మొత్తం మీద వాడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా ఆ వీధిలోకి ఎవరు వచ్చారు? పిఠాపురం జమీందారు గారు ఆ లైన్కి వచ్చేసాడు. వచ్చిన తర్వాత వీడిని చూశాడు. ఎవరిని? పిఠాపురం జమీందారు గారే నా సహాయకుడు బోర్డు పెట్టుకుని చూశాడు. దేవుడే నా సహాయకుడు అన్నాడు. వాడు లేడు. ఏమిరా వాడు లేడురా అన్నాడు. వాడు లేరు రాజా, మీరు ఎప్పుడైతే బాక్స్ పంపించాడో ఆ బాక్స్ తీసుకున్నాడు. నువ్వు అది తీసుకోలేదురా ఆ బాక్స్ అన్నాడు. నేను తీసుకున్నా రాజా, అప్పటికే నేను బిర్యానీ తిన్నా, నా కడుపు నిండింది. వాడు మాడిపోతుంటే వానికి ఇచ్చాను రాజా. ఒరే నాకు ఎంత పని చేసినావురా, ఆ బాక్స్ నీకు ఇచ్చి పంపించినారా, అందులో బిర్యానీ కాదురా పెట్టింది, బిర్యానీ పెట్టాను, అందుతో పాటు వజ్రాలు కూడా పెట్టాను అన్నాడు. ఓయబ్బా ఎంత పని అయిపోయింది అనుకున్నాడు. దేవుడే నా సహాయకుడు అన్నాడు. వాని జీవితమే ఏమైపోయింది? నిజంగా చూడండి, వాడు దేవుని మీద ఆధారపడ్డాడు, వానికి సహాయం వీని ద్వారానే వచ్చింది. కనుక దేవుని బిడ్డలారా, మనం ఈ విషయాలన్నీ అర్థం చేసుకున్నప్పుడు దేవుని మీద యాకోబు ఎలాగో ఆధారపడ్డాడో మనం కూడా అలాగూ దేవుని మీద, దేవుడే నా సహాయకుడు, దేవుడే మన సహాయకుడు. కనుక ప్రభు బిడ్డలమైన మనము కూడా ఏ విషయంలో కూడా దిగులు పడకుండా ప్రతి విషయంలో ఏం చేద్దాం? ప్రతి విషయంలో మనం ప్రార్థన చేయాలని నేను జ్ఞాపకం చేస్తున్నాను. తర్వాత మూడవదిగా మనం చూద్దాం. చూడండి ప్రియులారా, మూడవది ఏమిటి అంటే ఇది హెచ్చరించే సమయం. ఇది ఏ సమయం? హెచ్చరించే సమయం. హెచ్చరిక కదా. మనం ప్రమాదం జరుగుతుంది, జాగ్రత్త, ప్రభు వస్తున్నాడు. ఎవరైతే ఫలిస్తారో కదా, ఫలించాలని దేవుని కోరిక ప్రియులారా.
ఆది నుంచి దేవుడు మన నుంచి ఆశిస్తున్నది మానవుల ఎడల ఆయన కలిగి ఉన్న ప్రణాళిక ఏమిటంటే మనం ఫలించాలని. కనుక ఈ ఈ వార్షికోత్సవంలో మనం చేరిన మనం గడిచిన సంవత్సరం కూడా వచ్చాము, ఇంతకుముందు కూడా వచ్చాం. ఏమైనా ఫలించామా? అందుకనే దేవుడు ఒక అవకాశం, ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. కనుక ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము అన్నాడు. కాబట్టి యజమాని కదా, తోటమాలి ఇలాగ అయ్యా ఈ సంవత్సరం ఉండనిమ్ము, ఇది ఫలించినా సరే, ఫలించకపోతే ఏం చేయమన్నాడు? బా, ఎంత కఠినమైన పదం కదా. ఫలించినా సరే, ఫలించకపోతే దీన్ని నరికేస్తాడు. గనుక మనం ఫలించాలనే దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఇంతవరకు ఉంచాడు అనే సంగతి నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆది కాండంలో 1వ అధ్యాయం 28వ వచనంలో ఫలించాలని ఆది సంకల్పం నుంచి దేవుని యొక్క కోరికగా మనం లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. దేవుని బిడలమైన మనం ఈ అందమైన సృష్టిని దేవుడు మన కొరకై దేవుని బిడల సిద్ధపరిచాడు. సూర్యుడు ఉన్నది ఎందుకోసము కదా, ఎందుకోసం? వెలుగునివ్వడానికి. చంద్రుడు ఎందుకోసము? వెన్నెలివ్వడానికి. అర్థమవుతుంది కదా, వెన్నెలివ్వడానికి. మేఘాలు ఉన్నది ఎందుకోసము? వర్షాన్ని ఇవ్వడానికి కోసం. ఫ్యాన్ ఉన్నది ఎందుకోసము? చల్లగాలి ఇవ్వడానికి. మంచం ఉన్నది ఎందుకోసం? విశ్రాంతిని ఇవ్వడానికి కోసం. విశ్వాసులు ఉన్నది ఎందుకోసము? ఫలించడానికి. గనుక దేవుని బిడలమైన మనం ఫలించాలని వాటి ధర్మాలు అవి చేస్తున్నప్పుడు మనం ఎందుకు ఫలించలేకపోతున్నాం? ప్రభు బిడ్డలమైన మనం ఫలించాలనే దేవుని యొక్క కోరిక. ఫలించాలి అంటే ఏం చేయాలో ఒక 3 విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. ఒకటి, సాక్ష్యం ఇవ్వడం ద్వారా మనం ఫలించగలం. రెండవది సంఘ సహవాసములో ఉండడం ద్వారా ఫలించగలం. మూడవది సందేశం ఇవ్వడం ద్వారా మనం ఫలించగలం. మొదటిది నేను జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 40వ వచనాన్ని మనం చదువుకున్నాం. అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 40వ వచనాన్ని సాక్ష్యమిచ్చి అనే మాట చూస్తున్నాం. ఏమి ఇవ్వాలి? ఎంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది మనం సాక్ష్యం ఇచ్చాము? నేను ఇలా అంటాను, మీరు ఏమనుకోకపోతే, సాక్ష్యం ఇవ్వలేని వారు సచ్చిన క్రైస్తవులు. సాక్ష్యం ఇవ్వలేని క్రైస్తవులు చెప్పండి అమ్మా, ఇది పలకడానికే మనకు కష్టంగా ఉంది. సాక్ష్యం ఇవ్వలేని క్రైస్తవులు డాష్ మీరే పెట్టుకోండి, నేను అంటే బాగుండదు. కనుక సాక్ష్యం అన్నది ప్రియులారా మనం ఇవ్వాలి. దేవుని నామమున మనం ఏం చేయాలంటే, దేవుడు నీ జీవితంలో చేసిన మేలును, ఎలాగో రక్షింపబడ్డావో ఆ కార్యాన్ని నువ్వేం చేయాలంటే నీకు తెలిసిన వారికి జ్ఞాపకం చేయాలి, అనగా వాళ్ళకు చెప్పాలి, సాక్ష్యం ఇవ్వాలి. నా జీవితంలో కూడా దేవుని బిడ్డలారా, దేవుడు కృపను బట్టి నా జీవితాన్ని కూడా మార్చాడు. ఒకానొక దినమందు నేను కూడా భయంకరమైన వ్యక్తిని. ఎవరి మాట వినేవాడని కాదు, ఎవరు చెప్తే వినేవాడు కాదు, తల్లిదండ్రులు చెప్తే వినేవాడు కాదు. చాలా భారంగా ఉంటుంది నా ఇంటికి కదా, నాకు నేనుగా, నా ఇంట్లో వాళ్ళకి, నా ఊళ్ళో ఉన్న వాళ్ళకు కూడా చాలా భారంగా ఉన్నాను. ఎంత భయంకరమైన సాగరమ్మడి తిరిగితే ఒరే పాడైపోతారా అని అనుకునే దినాలలో నేను ఉండేవాడిని. అటువంటి భయంకరమైన స్థితిలో ఉన్న నన్ను దేవుని బిడ్డలారా, దేవుడు నన్ను ఆకర్షించాడు. దేవుడు ఎంతగానో తన పట్ల, నా పట్ల తన కృపను, తన కనికరం, తన ప్రేమను విస్తరింపజేశాడు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనంలో ఉన్న ఆ మాట నా జీవితాన్ని ఆకర్షించింది. ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడిన యెడల వాడు అగ్నిగుండములో. నిజంగా నేను ఒక రైల్వే ఆఫీసర్ని కొట్టాను ప్రియులారా, పెద్ద ఆఫీసర్ను, చిన్న వయసులోనే పెద్ద ఆఫీసర్ని కొట్టాను. జీవిత కాలం అంతా నేను జైల్లో ఉండవలసిన వాడని నేను. వాస్తవంగా అయితే నేను జైల్లో ఉండాలి, కొట్టించుకునే ఆయన మామూలు అయినా కాదు, పెద్ద ఆఫీసర్. సంవత్సరానికి ఒక పారి ఇన్స్పెక్షన్ రైలు అయినా వస్తుంటుంది, మీరు చూస్తారు. కనుక ఆ ఇన్స్పెక్షన్ రైల్లో ఉన్న ఒక పెద్ద ఆఫీసర్, మా ఊరి దగ్గర కాలువ ఉంది కదా, ఆ కాలువలో నేను ఈత కొట్టేవాడిని. వెళ్ళాను. ఒకరోజు రాయి తీసుకొని రైలును ఊకే నిర్దాక్షంగా ఇస్సిరి కొడితే ఆ అద్దం, నా ఎత్తు ఉంటుంది ఆ అద్దం, ఆ అద్దం పగిలింది. ఆ అద్దం పగలడం మాత్రం ఇక్కడ ఆఫీసర్ అద్దాలు పెట్టుకున్నాడు, ఆ అద్దం కూడా పగిలి ఆయన కంటికి దెబ్బ తగిలింది. తన్నించుకుని ఊరుకుంటాడా? కుట్టించుకున్నాడు. వెంటనే బిస్టాలు వేసుకొని మా ఇంటికి వచ్చేసినారు. అంటే వాళ్ళకి ఎట్లా తెలిసి అంటే, నేను
కొట్టినాను ఊరుకుంటాను పెద్ద అది హంగామలకే చెప్పిన ఊర్లో చాలా మందికి చెప్పడంతో నా అడ్రస్ నా ఇంటికి తీసుకొచ్చారు. నిజంగా అటువంటి స్థితిలో ఉన్న నన్ను జైలుకి తీసుకెళ్లారు. నంద్యాల రైల్వే స్టేషన్కి తీసుకెళ్లారు. అక్కడ నన్ను అడిగారు, నువ్వు మాకు ఒక లాయర్ ఉండేవాడు, నేను చిన్నగా ఉన్న దినాలని. ఆ లాయర్ చెప్పాడు, నువ్వు కొట్టినావని చెప్తే నువ్వు జీవితకాలం అంతా జైల్లో ఉంటావని చెప్పాడు. అక్కడ రైల్వే స్టేషన్లో ఒక 3 ఫోటోలు ఉండేటివి. ఒకటి యేసుప్రభు ఫోటో, రెండవది అల్లా ఫోటో, వెంకటేశ్వర ఫోటో. మా ఇంట్లో ఉండేది కూడా వెంకటేశ్వర ఫోటోనే. వీళ్ళ సాక్షి నేను అట్లా చూస్తూ ఉంటే నీకు ఎవరంటే ఇష్టం అని సైకలాజికల్గా వయసు చిన్నది కాబట్టి అడిగారు. అంటే నాకు యేసుప్రభు అంటే ఇష్టం సార్ అన్నాను. మా ఇంట్లో అయితే లేదు, అది ఫోటో లేదు. ఎందుకు ఆ ఫోటో చూస్తే నాకు ఇష్టం అనిపించింది. ఒక చేతి కర్ర గొర్రె పిల్ల పెట్టుకొని నిలబడి ఆ ఫోటో చూశాను. నాకెందుకు ఆ ఫోటో మీద ఆకర్షితులయ్యాను. అప్పటికి నేను యేసుప్రభు నమ్ముకోలేదు, తెలియదు అసలు నాకు బైబిల్ గురించే నాకేం తెలియదు. అయితే యేసుప్రభు సాక్షిగా చెప్పు, నువ్వు రైలుని కొట్టినావా లేదా అని వాళ్ళు నాతో నిజంగా అడిగారు. అడిగితే నేను చెప్పాను, నిజంగా కొట్టాను సార్ అన్నాను. కొడతానే వాళ్ళకి ఇప్పుడు మనకు నంద్యాలకు జంక్షన్ ఏది డోన్, మళ్ళా ఉదయకాలం మళ్ళీ నన్ను డోన్ తీసుకెళ్ళారు. అక్కడ కోర్టులో నన్ను నిలబెట్టినప్పుడు జైలు గారికి నా మీద నిజంగా దేవుడు మంచి మనసు ఇచ్చారు. నిజంగా చిన్న వయసు ఈ అబ్బాయి జీవితం పాడవుతుందని దేవుని బిడ్డలారా ఆయన నాకు క్షమాభిక్ష పెట్టి 2,000 రూపాయలు ఫైన్ వేసి నన్ను జైల్లో నుంచి, అనగా జైల్లో ఉండవలసిన నన్ను క్షమాభిక్ష పెట్టి 5 ఏళ్ల వరకు ఈ ప్రాంతంలో ఎవడైనా రైలును కొడితే మరలా తీసుకొచ్చి నిన్ను బొక్కలేస్తామన్నాడు. నిజంగా అటువంటి స్థితిలో ఉన్న నన్ను దేవుని బిడ్డలారా దేవుడు నిజంగా ఆ స్థితిలో నుంచి విడిపించి, చెడ్డ స్నేహితులు చెడ్డ అలవాట్లు కలిగి ఉన్న నన్ను దేవుని బిడ్డలారా దేవుడు ఎంతో ప్రేమించి జీవితాంతము నేను జైల్లో ఉండవలసిన నన్ను దేవుడు ప్రేమించి రక్షించి తన ప్రియమైన బిడ్డగా నన్ను స్వీకరించాడు. కనుక ఆ దినం నుంచి ఒకనొక దినమందు ఇలాగే ఈ మాట నేను చదివిన రెఫరెన్స్ ఒక సేవకుని ద్వారా విన్నాను. దేవుని దగ్గర గ్రంథం ఉంది, ఆ గ్రంథంలో పేరు కలిగిన వారే పరలోకానికి వెళ్తారు, పేరు లేకపోతే నరకానికి వెళ్తారని ఆ భయం నన్ను వెంటాడింది. ఆ మాటను బట్టి నేను ఆకర్షితున్నై ప్రభు నమ్ముకోవడం జరిగింది. 1989లో నేను 10th క్లాస్ చదువుతున్నప్పుడు దేవుని బిడ్డల ఆ మాట నన్ను ఆకర్షించి నా పాత బ్రతుకును, నా రోత బ్రతుకును విడిచిపెట్టి అప్పుడు దేవునితో దేవుని సంఘముతో సహవాసానికి రావడం జరిగింది. మనం ఇప్పుడు చదువుకున్న రెండవది సంఘ సహవాసంలో ఉండటం ద్వారా ఫలించగలం. సంఘ సహవాసంలో మనం ఉండాలి ప్రియులారా. నమ్మిన తర్వాత మనం వెలపట ఉండకూడదు. ఎక్కడైతే నువ్వు నమ్ముకున్నావో ఆ సంఘంలో సహవాసంలోనే ఉండాలి. ఒక విశ్వాసి ఫలించాలి అంటే సంఘ సహవాసంలో చాలా అవసరం. సంఘానికి మనం వ్యతిరేకంగా ఉండకూడదు, సంఘ సహవాసంలోనే మనం ఉండాలి. ఇప్పుడు నేను ఇలా అంటాను, ద్రాక్ష ఉంది కదా, ద్రాక్ష గుత్తిలో ఉంటే ఒక రేటు, గుత్తిలో పక్కన ఉంటే ఒక రేటు వస్తుంది. అవునా కాదా చెప్పండి? గుత్తిలో ఉన్నవి 80 రూపాయలు అంటాడు, గుత్తి పక్కన ఉన్నవి అంటే విడిపోయినవి ద్రాక్షలు 40 రూపాయలు అంటాడు. ఎందుకంత తగ్గింది రేట్ అంటే అది గెలలో ఉంటే దానికి విలువ, గెలలో లేకుండా పక్కన పెడితే కొసురు ఏమన్నా ఇస్తాడు. అవునా? కొన్ని ఇవి విడిపోయినటువంటి ఇస్తాడు కూడా, అంటే దానికి విలువ తక్కువ. సంఘములో ఉంటేనే నీకు విలువ, సంఘానికి వెలపట ఉంటే నీకు విలువ ఉండదు. కనుక దేవుని బిడ్డలారా మనం ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని సహవాసంలో ఉంటే మనం నిజంగా ఆనాడు 120 మంది ఉన్న సంఘం ఎంతమంది అయ్యారు? 3,000 మంది అయ్యారు. 3,000 ఉన్న సంఘం 5,000 అయ్యారు. 5,000 ఉన్న సంఘం బహుగా విస్తరించను అనే మాట చూస్తున్నాం. కనుక సంఘంలో ఉండడం ద్వారా ఫలించటం జరుగుతూ ఉంది, సంఘం ఫలిస్తుంది. నేను ఇలా అంటాను, మీరేమనుకోకపోతే. ఇప్పుడు కాపరి గొర్రెలు నేనన్నా, గొర్రెలు కాపరి నేను, అర్థమైంది నేను చెప్పేది మీకు. గొర్రెలు ఉన్నాయి, కాపరి ఉన్నాడు. గొర్రెలు ఏం చేయాలి? కాపరి ఏం చేస్తాడు? కాస్తా ఉన్నాడు. గొర్రెలు పెరిగి పెద్దవి ఏం చేస్తాయి? ఈంతాయి, పిల్లల్ని ఈంతాయి. ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు ఏమైంది? కాపరే అన్ని చేసుకోవాల్సి వచ్చింది. కానీ గొర్రెలు ఏం కావాలా? ఈనాల. పిల్లల్ని ఏం చేయాలా? ఆహారం తిని కదా వృద్ధిలోనికి వచ్చి పిల్లలను కనాల. ఇప్పుడు ఆ స్థితి లేదు. దేవుని బిడ్డలారా ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలని నేను మనవి చేస్తున్నాను. సహవాసంలో ఉండడం ద్వారా మనం ఏం కాగలం? ఫలించగలం అనే సంగతి నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకొక చిన్న మాట కూడా నేను జ్ఞాపకం చేస్తాను.
సమయం అవుతుంది, నేను ముగిస్తాను. బియ్యం ఉన్నాయి కదా, మనకు బాగా హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా కూడా బాగా అర్థం. బియ్యంలో పసుపు వేస్తే ఏమవుతాయి? దాన్ని ఏమంటాం మనం? దానిని కలిపిన తర్వాత ఏమంటాం? ఆ? అబ్బా ఎంత బాగా చెప్తున్నారు చూడండి. వల్ల బియ్యమే దాంట్లో పసుపు కలిపితే ఏమంటున్నాం? అక్షింతలు అంటున్నాం. దాంట్లోనే ఎరుపు ఎరుపు కలిపినామనుకో ఏమవుతున్నాం? ఎరుపు నీళ్ళు, ఎరుపు రంగు కలిపితే ఏమవుతాయి? బియ్యములోనే దాని ఆ నీళ్ళని ఎరుపు నీళ్ళు అంటాం. అర్థమైంది కదా? ఆ బియ్యంలోనే మళ్ళీ అనుకున్నాం, బియ్యంలోనే బొగ్గెచ్చి ఏమంటాం? ఏ నీళ్ళు అంటాం? జిట్టి నీళ్ళు అంటాం. అర్థమైంది కదా? నేను అంటాను, ఆ బియ్యంలోనే నీళ్లు పోసి కొంచెం బెల్లం ఎచ్చి ఏమవుతుంది? బెల్లం పాయసం అవుతుంది. చూడ, బియ్యమే దాని రూపం ఏమవుతుంది? మారుతా ఉంది. దాంతో సంబంధం ఏదైతే సంబంధం ఉంటుందో ఆ సంబంధాన్ని బట్టి దాని పేరే ఏమవుతుంది? మార్చబడుతుంది. అట్లాగే సంఘములో కూడా మనం ఉంటే మన స్థితిగతులే మారిపోతాయి. ఇప్పుడు ఇలా సంఘములో ఉన్న నేను కూడా ఒకప్పుడు సంఘములో సభ్యునిగా ఉన్నాను, సంఘంలో సండే స్కూల్ టీచర్గా ఉన్నాను, సంఘంలో ఒక యవనస్తులకు వాక్యం చెప్పేవాడిని, తర్వాత సంఘంలో ఒక పరిచారకుడిగా ఉన్నాను, సంఘంలో ఒక పెద్దగా ఉన్నాను, ఇప్పుడు సంఘంలో సేవకునిగా కూడా దేవుడు నియమించారు. ఎందుకు? నేను ఉన్న సంఘంలోనే. అలాగే ఏ ఏ సంఘాలు మారలేదు ప్రియులారా, ఒకే సంఘంలో నేను ఉన్నాను. పొన్నాపురం కాళీ శిలోహులోనే నేను ఉన్నాను, అక్కడే ఉన్నాను. 89 నుంచి 2003 వరకు అక్కడనే ఉన్నాను. 2003 నుంచి మా ఊర్లో నేను పరిచర్య చేయాలని ప్రభు నాకు ప్రేరేపణిస్తే 2003 నుంచి 2024లో అదే సంఘంలో నేను ప్రారంభం చేసి అదే సంఘంలో పెద్దగా ఉండి అదే సంఘంలో సేవకునిగా ఉండడానికి ప్రభు కృప చూపించాడు. గనుక దేవుని బిడ్డ, సంఘములో ఉంటే మనకు ఫలించగలము అనే సంగతి నేను జ్ఞాపకం చేస్తున్నాను. మూడవదిగా మన సంఘములో మనం సాక్ష్యం ఇవ్వడం ద్వారా ఫలించగలం. రెండవది సంఘ సహవాసములో ఉండడం ద్వారా ఫలించగలం. మూడవది సందేశము ఇవ్వడం ద్వారా కూడా ఫలించగలం. అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 37వ వచనంలో సందేశం ఇచ్చారు కదా. ఏమిచ్చారు? సందేశం ఇచ్చారు. గనుక సందేశంలో కూడా సారం ఉండాలి ప్రియులారా. సందేశంలో కూడా ఏముండాలి? సారం. గనుక ఆ సందేశ సారం బట్టి అనేకులు 3000 మంది రక్షింపబడగలిగారు. నిజంగా ఇప్పుడు ఈ దినాల్లో నాకు అనిపిస్తుంది, 3000 ప్రసంగాలు చేసినా 3 రక్షింపబడడం లేదు. ఒక్క ప్రసంగానికి ఎంతమంది? 3000 మంది. ఎంత పవర్ఫుల్ మెసేజ్ చూడండి. ఇప్పుడు 3000 ప్రసంగాలు చేసినా 3 రక్షింపబడడం లేదు. అంటే ప్రసంగాలలో ఏం లేదు కదా, అంటే ప్రజల హృదయాలలో అవి నాటబడడం లేదు. ఇప్పుడు వర్షం పడుతుంది కదా, వర్షం చేతిలో పడితే ఆ చినుకు ఏం చేయగలం? తాగగలం. అదే వర్షపు చినుకు మురుగుంటలో పడితే ఏమవుతుంది? ఏం పనికిరా. అదే వర్షపు చినుకు చూడండి, తామర పుష్పం మీద పడితే ఎట్లా ఉంటుంది? వజ్రంలా మెరుస్తుంది కదా. చూడండి, అదే వాన చినుకునా కదా, దాంట్లో పడితే అన్న చెప్పారు చూడండి కదా, దాంట్లో పడితే ఏమవుతుంది? వజ్రం అయిపోతుంది. అంటే చినుకు పడే విధానాన్ని బట్టి దాని రూపం, దాని ప్రయోజనం ఎంతగా ఉందో చూడండి. గనుక దేవుని బిడ్డలమైన మనం వాక్యమును మనం ఏం చేయాలంటే హృదయంలో నింపుకోవాలి, హృదయంలో ఉంచుకోవాలి. ఆ వాక్యానుసారంగా నడుచుకోవడానికి ప్రభువా నాకు సహాయం చేయి ప్రభువా అని మనం అందరం కూడా దేవుని బిడ్డలారా ప్రార్థనాపూర్వకంగా మనం దేవుని వాక్యాన్ని మనం వింటే మనం ఫలించగలము అనే సంగతి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. గనుక దేవుని బిడ్డలమైన మనం ఈ మాటలు మనం వింటుండగా దేవుని బిడ్డలారా, ఇది మనం 3 విషయాలు చూసాం. వార్షికోత్సవ సందర్భంగా మనం 3 విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. ఒకటి, ఇది ప్రణుతించే లేదా స్తుతించే సమయం అని అన్నాడు. రెండవది ప్రార్థించే సమయం. మూడవది ఇది హెచ్చరించే సమయం. కనుక ఈ హెచ్చరికలో మనం ఫలించాలని దేవుడు కోరుకుంటాడు. ఫలించాలి అంటే చాలా కారణాలు మన దగ్గర ఉన్నాయి, కానీ నేను 3 విషయాలు చెప్పాను. ఒకటి, సాక్ష్యం ఇవ్వడం ద్వారా, సంఘ సహవాసములు ఉండడం ద్వారా, మూడవది సందేశం వినడం ద్వారా మనం ఫలించగలం. కనుక దేవుని బిడ్డలారా, నన్ను మార్చిన దేవుడు, ఇంకా ఈ కుడికలో ఎవరైనా ప్రభు నమ్మని వారు ఉంటే మీరు కూడా ప్రభు నమ్ముకోవాలని ప్రేమతో మీకు